నమస్కారం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం కోసం గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు సుల్తాన్పూర్లో జరగబోయే సభకు ఈ నెల 16వ తేదీ రాబోతా ఉన్నారు. 16వ తేదీ సాయంత్రం ఈ సభను విజయవంతం చేయడం కోసం సన్నాహక సమావేశాన్ని ఈరోజు నారాయణఖేడ్లో ఏర్పాటు చేసుకున్నాం. మా కార్యకర్తలందరూ కూడా ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి ఇప్పటికే గ్రామాలు తిరిగి దాదాపు 20,000 మందిని నారాయణఖేడ్ నుంచి తరలించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఇలా ప్రజలు కూడా కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 6 గ్యారంటీల పేరు మీద ఊరించి బాండ్ పేపర్లు పంచి నోటరీ డాక్యుమెంట్లు పంచి చట్టబద్ధత ఇస్తామని చెప్పి మోసం చేసింది కనుక గ్యారంటీగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని ప్రజలు కంకణం కట్టుకున్నారు. అందుకే మేము ఈ మధ్య ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నాం, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఆ రోజు ఏం చెప్పిందంటే 100 రోజుల్లోనే అన్ని అమలు చేసి మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పారు. ఇప్పుడు ఏమైందా, 100 రోజులు అయింది కదా అంటే ఏమేమి వచ్చి 4 నెలలు అయింది అని మెల్లగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, ఉద్దర మాటలు మాట్లాడుతున్నారు. అందుకే ఇవాళ ప్రజలకు కూడా మేము చెప్పేది ఏంటంటే 4 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టింది. ఇప్పుడు వారికి గుణపాఠం చెప్పకపోతే మళ్ళా 4 ఏళ్ల దాకా దొరకరు, 4 ఏళ్ల దాకా దొరకరు. అందువల్ల ఈ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారంగా 4,000 ఆసరా పెన్షన్ ఇస్తే కాంగ్రెస్ కోటేయండి, 4,000 ఆసరా పెన్షన్ రానోళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ కోటేయండి. ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ అందినోళ్ళు కాంగ్రెస్ కోటేయండి, 2 లక్షల రుణమాఫీ కానోళ్ళంతా కారు గుర్తు కోటేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. 2,500 వచ్చిన అక్కా చెల్లెళ్ళు కాంగ్రెస్కి వేయండి, రానోళ్ళంతా కారు గుర్తు కోటేయండి. అదేవిధంగా రైతు బంధు కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. 15,000 వచ్చిన వాళ్ళేమో కాంగ్రెస్కి వేయండి, రానోళ్ళంతా కారు గుర్తు కోటేయండి. రేపు మేము పార్లమెంట్లో మా అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు గెలిస్తే రేపు ఆయన పార్లమెంట్లో పోరాడతాడు, మేము అసెంబ్లీలో కూడా పోరాడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మెడలు వంచి రైతులకు ఇచ్చిన, మహిళలకు ఇచ్చిన, నిరుద్యోగులకు ఇచ్చిన, ఆసరా పెన్షన్దారులకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయిస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. మాట తప్పిన వాళ్లకు శిక్ష వేయాల్సిందే. బాండ్ పేపర్లు రాసిచ్చి చేతులల్లా పట్టుకున్నారు, ఇప్పుడేమో చేతులు ఎత్తేసిండ్రు. ఒక్కసారి ఓటేయండి అని బాండ్ పేపర్లు చేతులల్లో పెట్టి చేతులల్లో మొక్కిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఏమైనా నాయన గెలిచినావు కదా అంటే ఇప్పుడు చేతులు ఎత్తిండ్రు, ఇప్పుడు అన్ని సన్నాయి నొక్కులు నొక్కుతుండ్రు, అయ్యో ఇప్పుడే అవుతుందా అంటుండ్రు. ఇవన్నీ ప్రజల్ని మోసపుచ్చిండ్రు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద చీటింగ్ కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. బాండ్ పేపర్ పంచి ఇలా ఊళ్ళో ఎవడన్నా భూమి కొనుక్కుంటే ఏం చేస్తాం మనం, 5 లక్షలకు ఎకరం కొనుక్కుంటే 1,00,000 రూపాయలు బయానా ఇచ్చి 10 రూపాయలు బాండ్ పేపర్ మీద రాసుకుంటాం. 3 నెలల్లో రిజిస్ట్రేషన్ చేస్తారో 4 నెలల్లో చేసుకుంటామని రాస్తాం. చేయలేదనుకో పోలీస్ స్టేషన్కి పోతాం, లేకపోతే ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పెడతాం, కేసు అవుతుంది, జుర్మానా పడుతుంది. మరి ఇలా కాంగ్రెస్ కూడా బాండ్ పేపర్ మీద రాసిచ్చి మాట తప్పింది కదా, కాంగ్రెస్ కు జుర్మానా వేయాలన్నా వద్దా? కాంగ్రెస్ పార్టీ మీద చీటింగ్ కేసు పెట్టాలన్నా వద్దా? మోసం చేసిన కాంగ్రెస్ కు శిక్ష పడక తప్పదు, జరిమానా ప్రజలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చే 2,000 కూడా సరిగా వస్తలేవు. పాపం ముసలోళ్ళు పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి, కళ్ళు గాయాలు కాస్తున్నాయి. 30 తారీఖు దాకా కూడా ఆసరా పెన్షన్ పడతలేదు. మధ్యలో జనవరి నెలలో 1 నెల పెన్షన్ ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టిండ్రు. ఏదో అన్న వస్త్రానికి వస్తే ఉన్న వస్త్రం పోయిందట. 4,000 ఆశపడితే జనవరిలో 2,000 కూడా ఎగ్గొట్టిండ్రు. అందుకే ఇలా అవ్వా తాతలు కూడా ఎప్పుడు ఓట్లు వస్తాయా, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఇవాళ రాష్ట్రంలో 42 లక్షల మంది పెన్షన్ దారులు కూడా కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పడం కోసం ఎదురు చూస్తా ఉన్నారు.
ఈ రకంగా అందరినీ మోసం చేసినారు. ఇక బీజేపీ వాళ్ళు చేసిన ఒక్క మంచి పని ఉన్నది. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి ఇయ్యలే. దేశంలో 157 నర్సింగ్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి ఇయ్యలే. నవోదయ విద్యాలయాలు అడిగితే ఒక్కటి ఇయ్యలే. జాతీయ ప్రాజెక్ట్ అడిగితే మొండి చేయి చూపించిండ్రు. ఇచ్చిందేమి లేదు కానీ ధరలు మాత్రం పెంచిండ్రు. బీజేపీ వాళ్ళు వచ్చినాక పెట్రోల్ డీజిల్ ధర 100 రూపాయలు దాటింది. గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలు దాటింది. పాల మీద జీఎస్టీ, పెరుగు మీద జీఎస్టీ, గోధుమ పిండి మీద జీఎస్టీ, ప్రతి వస్తువుల మీద జీఎస్టీ వేసి ధరలు మాత్రం అడ్డగోలుగా పెంచి గరీబోడు బతకకుండా చేసింది బీజేపీ. ఏం చేసింది బీజేపీ? రూపాయి విలువ దించింది, ధరలు పెంచింది, పెట్రోల్ పెంచింది, డీజిల్ పెంచింది, గ్యాస్ సిలిండర్ పెంచింది. పెంచుడు తప్ప మీరు ఏమైనా దించింది ఉన్నదా? పేదలకు చేసింది ఉన్నదా? నల్ల చట్టాలు చేస్తుంది. 700 మంది రైతులను పొట్టన పెట్టుకుంటుంది. ధాన్యం యొక్క మద్దతు ధరకు చట్టబద్ధత ఇస్తామంటుంది, రైతుల్ని మోసం చేస్తుంది. ఏమిచ్చింది బీజేపీ? ఇక్కడ పోటీ చేస్తున్న బీబీ పాటిల్ 10 ఏళ్లలో ఏ కార్యకర్తలను ఆదుకున్నాడా? ఏ కార్యకర్త కన్నా కష్ట సుఖాల్లో బీబీ పాటిల్ వచ్చి ఒక్కనాడన్నా పరామర్శించిందా? ఒకరికి సాయం చేసిందా? ఒక్కనాడన్నా పట్టించుకున్నాడా బీబీ పాటిల్? ఇవాళ తల్లిపాలు దాగి రొమ్ము బుద్దినట్టు బీఆర్ఎస్ పార్టీలో 2 సార్లు ఎంపీ అయి బీఆర్ఎస్ ను మోసం చేసి ఇలా బీజేపీలో చేరిన బీబీ పాటిల్ కు నారాయణ ఖేడ్ ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. ఏమన్నా లింగాయట్లను పట్టించుకున్నావు? ఏమన్నా సాయం చేసినావా? ఎక్కడన్నా లింగాయట్లకు కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేసినావా నువ్వు? మేం కట్టించినాం, మా భూపాలన్న నేను ఇక్కడ లింగాయట్లకు కట్టించినాం. ఎన్నో కార్యక్రమాలు జైరాబాద్ లో చేసినాం, జోగిపేటలో చేసినాం. నువ్వు ఏ రోజు కులంను పట్టించుకోలే, ప్రజల్ని పట్టించుకోలే, కార్యకర్తల్ని పట్టించుకోలే. ఒక్కనాడు అందుబాటులో కూడా లేవు నువ్వు. ఇవాళ నువ్వు మళ్ళా బీజేపీలో చేరి బీఆర్ఎస్ కార్యకర్తలకు చీకట్ల ఫోన్లు చేసుడు, రాత్రిపూట వచ్చి కలిసిపోవుడు. ఎందుకు? ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు? ఏ రోజైనా మా కార్యకర్తలను పట్టించుకున్నావాను? ఏ రోజన్నా పేద కార్యకర్తలకు ఏదైనా ఆపద పడితే సాయం చేసినావాను? నీకు ఆ హక్కు ఎక్కడిది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా బీబీ పాటిల్. माइनॉरिटीज का इज्जत निकाले बगैर मिनिस्ट्री कैबिनेट बना के तुम लोग, तुम्हारे को जरूर हमारे माइनॉरिटीज, पूरे तेलंगाना के माइनॉरिटीज आपको सबक सिखाएंगे ये पार्लियामेंट इलेक्शन में। तुम मोदी से मिला हुआ है, क्या बोल रहे तुम? बड़े भाई आगे भी आपका आशीर्वाद होना। बोले तो क्या बोलना चाह रहे? आगे भी मोदी साहब प्रधानमंत्री बनते, तुम उनका पेट में मुंडी डालते, यही बोलना चाह रहे? तुम्हारा कुछ मोदी साहब का आशीर्वाद होना? हाँ, पहले ही तुम जाके अदानी से गला मिल लिए, बाद में मोदी साहब आने के बाद आशीर्वाद पूछ रहे। साफ साफ मालूम हो गया लोगों को, आज मुसलमानों को भी तुम धोखा दिए। इस वास्ते बहुत सारे पार्लियामेंट सीट्स में अभी तक कैंडिडेट डिसाइड नहीं करे। करीमनगर में, खम्मम में, हैदराबाद में 3 दिन में नॉमिनेशन है, तुम अभी तक कैंडिडेट को नहीं दे रहे। बोले तो तुम अंदर से बीजेपी को मदद करने का कोशिश कर रहे। यह भी लोगों को मालूम हो गया। माइनॉरिटीज का आज रमजान का तोहफा नहीं मिला। इमाम मौजम को 12,000 बोले, धोखा दिए। 4,000 करोड़ बजट देते बोले, धोखा दिए। अदानी से मिल गए, मोदी साहब से मिल गए। आज मुसलमान भी सोच रहे जरूर कांग्रेस पार्टी को सबक सिखाएंगे। भाई आप लोग भी सोचिए, बीआरएस सेक्युलर पार्टी है। असेंबली इलेक्शन में तुम लोग बीआरएस बीजेपी मिला हुआ बोल के गलत बात फैला के आप फायदा उठाए। अब लोगों को असली बात मालूम हो गया। जरूर आप लोगों को हमारे तमाम मुसलमान भाई बहनों आपको सबक सिखाएंगे पार्लियामेंट इलेक्शन में। సో ఈ రకంగా అన్ని వర్గాలను కూడా జాతీయ ప్రాజెక్ట్ ఇస్తాను గిట్ట చెప్తిరా? లేదు తెలంగాణకి ఏదైనా ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇస్తామని చెప్పిండ్రా? లేదు మా ఎస్సీలకు వర్గీకరణ చేస్తామని చెప్పిండ్రా? ఒక్కటి కూడా ఇవాళ బీజేపీ మేనిఫెస్టో విడుదల చేస్తే ఈ రాష్ట్రానికి కానీ, రైతులకు కానీ, పేదలకు కానీ పనికొచ్చేది ఒక్క కార్యక్రమం లేదు. రైతులకు రుణమాఫీ చేస్తామని గిట్ట చెప్పిందా బీజేపీ? బీజేపీ మేనిఫెస్టోలో రైతుల గురించి ఏమీ లేదు, దళితుల గురించి లేదు, పేదల గురించి లేదు, బీసీల గురించి లేదు, ముస్లిం మైనార్టీల గురించి అసలే లేదు. ఏం మేనిఫెస్టో మీది? ఏ వర్గాలకు మేలు చేసే మేనిఫెస్టో మీది? ఉన్న ముచ్చట్లే చెప్పారుగా. బియ్యం పాతదేనా, ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పాత ముచ్చట్నేనా, అలా కొత్త ముచ్చట ఏమున్నది? అలా మేనిఫెస్టో అంతా కూడా డొల్ల. బీజేపీ మేనిఫెస్టో డొల్ల. బీజేపీ మేనిఫెస్టో తెలంగాణకు, పేదలకు మొండి చేయి చూపించింది.
ఓ జాతీయ ప్రాజెక్ట్ ఇస్తామని ఇట్లా చెప్పిందా ఎక్కడన్నా దేశంలో? అది కూడా లేదు. దళితుల కోసం ఏమైనా చెప్పారా? మీరేమన్నారు? ఎస్సీ వర్గీకరణ చేస్తా అని చెప్పారు. మన అసెంబ్లీ ఎలక్షన్ల ముందు వచ్చి మాట ఇచ్చారు. ఏది మీ మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణ చేస్తామనే మాట మాదిగలకు ఎందుకు హామీ ఇవ్వలేకపోయారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఏ రకంగా చూసినా లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ 3 ఎంపీ సీట్లు రిజర్వ్డ్ ఉంటే ఒక్కటి కూడా మాదిగలకు ఇవ్వలేదు. మాదిగలకు కాంగ్రెస్ తీవ్రమైన ద్రోహం చేసింది. అందుకే రాష్ట్రంలోని మాదిగలందరూ ఇలా కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పడానికి సిద్ధమైతా ఉన్నారు. అరే 3 మొత్తం తెలంగాణలో ఒక్క మాదిగ అభ్యర్థి మీకు దొరకలేదా? ఇది మాదిగల ఆత్మగౌరవాన్ని మంటగల్పడం, మాదిగలను చిన్న చూపు చూసింది ఇలా కాంగ్రెస్ పార్టీ. అందువల్ల ఈ రాష్ట్రంలోని ఉన్న స్కీములు కూడా ఊడగొడుతుంది కదా. మీరు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చిండు. ఇవాళ మీరు వచ్చిన తర్వాత రైతు బంధు బంద్ అయిపోయింది. ఇప్పటికీ ఇంకా 4 ఎకరాలు దాటి రైతు బందే వాళ్ళే. కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ అందరికీ రైతు బంధు ఇచ్చిండు. నువ్వెందుకు వేయలేకపోతున్నావు రైతు బంధు అని మేము అడుగుతున్నాం. నారాయణ ఖేడ్ దవాఖానలో అడగండి. కేసీఆర్ ఉండగా ఆడబిడ్డ కాన్పుకి వస్తే కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి తల్లిని పిల్లని ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించినాం. ఇప్పుడు పోయి అడుగుండి నారాయణ ఖేడ్లోనో సంగారెడ్డిలో కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. రంజాన్ పండుగ వస్తే మా ముసల్మాన్ సోదరులకు తోఫా వచ్చింది, రంజాన్ తోఫా వచ్చింది. కాంగ్రెస్ ఆగయా, తోఫా బంద్ హోగయా. మంచినీళ్ళు ఇప్పుడే మా నాయకులు అంటా ఉన్నారు, కేసీఆర్ ఉండగా రోజు నల్లొచ్చింది, కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు 2 రోజులకు ఒక్కసారి నల్లొస్తుంది అంటుండ్రు. నేను నిన్న కరీంనగర్ పోతే దినం తప్పించి దినం నల్లొస్తుంది అన్నారు. నేను పొద్దున జైరాబాద్ పోతే వారం రోజులకు ఒక్కసారి నల్లొస్తుందన్నా, మళ్ళా డ్రమ్ములు కొనుక్కున్నాం, హౌజులు కొనుక్కొని పట్టి పెట్టుకుంటున్నాము అంటున్నారు. మరి కేసీఆర్ ఉండగా రోజు నల్ల వస్తుంది ఎట్లా? కాంగ్రెస్ రాగానే దినం తప్పించి దినం 2 రోజులకు ఒక్కసారి నల్ల అవుతుంది ఎట్లా? ఆసరా పెన్షన్ ఏమవుతున్నాయి? కొత్త పథకాలు మాట దేవుడికి కానీ కోతలు మోపోయినాయి. కరెంటు కోలు, కేసీఆర్ కిట్ల కోతలు. ఇది మోసం కాదా? ఇది ద్రోహం కాదా? ఈ ద్రోహులకు ఎందుకు ఓటేయాలి బీజేపీకి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు. అదేవిధంగా ఇవాళ నారాయణ ఖేడ్ను అభివృద్ధి చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ. ఓటు అడిగే హక్కు మాకే ఉన్నది. ఇవాళ మేము నారాయణ ఖేడ్లో ఎస్టీ గురుకుల పాఠశాలలు పెట్టాం, రోడ్లు వేశాం, తండాలు గ్రామ పంచాయతీలు చేశాం, మంచినీళ్ల కష్టాలు తీర్చాం, నల్లవాగును ఆధునీకరించాం. ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. నారాయణ ఖేడ్కు దశ దిశ మార్చింది, రూపురేఖలు మార్చింది. ఇవాళ నారాయణ ఖేడ్లో తప్పకుండా మాకు ఈ ఎన్నికల్లో మంచి మెజార్టీ వస్తుందనే నమ్మకం మాకున్నది. ప్రజలు విజ్ఞులైనటువంటి నారాయణ ఖేడ్ ప్రజలు వాస్తవాలు గ్రహించిండ్రు. అప్పుడేమో వీళ్ళు ఊరికే చేతులు మొక్కుడు, కాళ్ళు మొక్కుడు, నోటరీ డాక్యుమెంట్లు వంచుడు, అరచేతుల వైకుంఠం చూపుడు, 9వ తారీఖే 2 లక్షలు మాఫీ చేస్తామన్నాడు, డిసెంబర్లో 4,000 పింఛన్ ఇస్తామంటాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు. అబ్బో వస్తాయేమో అనుకున్నారు. పాపం గిట్ల మోసం చేస్తుందని అనుకోలే. ప్రజలు ఇప్పుడు తప్పకుండా తగిన గుణపాఠం కాంగ్రెస్ పార్టీకి చెప్తారు. బీజేపీకి కేవలం ఇవాళ దేవుడి పేరు చెప్పి ఓట్లాడుతుంది తప్ప పేదలకు కానీ ప్రజలకు కానీ చేసిందేం లేదు. అందువల్ల నారాయణ ఖేడ్లో ఓ నాయకుడే లేదు బీజేపీకి. రేపు ఏదైనా ఈ 13వ తారీఖు ఓట్లు డబ్బలు పడ్డాక ఆపద పడితే కష్టం వస్తే నారాయణ ఖేడ్లో బీజేపీకి లీడర్ ఉన్నాడా? అసలు ఏమన్నా పట్టించుకుంటారా? అది రాష్ట్రంలో గెలిచేది ఉందా? ఎప్పుడన్నా పేదలను పట్టించుకునేది ఉన్నదా? ఏమైనా దళితులకు మేలు చేసిండ్రా? గిరిజనులకు మేలు చేసిండ్రా? బీసీలకు మేలు చేసిండ్రా? ఎవరికి మేలు చేసినారు? ఇవాళ బీజేపీ మేనిఫెస్టో ఇచ్చిండ్రు. ఏమున్నది బీజేపీ మేనిఫెస్టోలా? బాగా ఆలోచించి ఆచితూచి రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతు, ప్రజల గొంతు, తెలంగాణ గొంతు బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.